నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అందరి బాగు కోసం 2 బటన్లు నొక్కండి సీఎం జగన్. కేజ్రీవాల్ ను సీఎం గా తొలగించలేము ఢిల్లీ హైకోర్టు. చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని ప్రజలకు తెలుసు సజ్జల. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను గెలుస్తాం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అధికారం ఆస్తుల కోసమే ద్రోహం చేశాడు కేటీఆర్. జగన్ డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు చంద్రబాబు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ. అప్రమత్తంగా ఉండండి ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులే సైబర్ నేరగాళ్ల టార్గెట్ సజ్జనార్. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది మహోత్సవాలు ఈవో సమీక్ష. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. రంగారెడ్డి జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా 3 మృతి. కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం 2 రోజుల్లో 2వ ఘటన. టికెట్ ఇవ్వలేదని మనస్తాపం ఈరోడ్ ఎంపీ ఆత్మహత్య. మద్యం పాలసీ కేసు నిజాలు కోర్టులోనే కుండబద్దలు కొడతారు ఢిల్లీ సీఎం సతీమణి సునీత సంచలన ప్రకటన. యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసింది ఖర్గే. రబ్రీ తరహాలో ఢిల్లీ సీఎంగా సునీత కేజ్రీవాల్ అనురాగ్ ఠాకూర్. భారత్లోని నిరుద్యోగుల్లో 83% మంది యువతే అంతర్జాతీయ కార్మిక సంస్థ. అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు. బీజింగ్ను దాటేసిన ముంబై అత్యధిక బిలియనీర్లతో ఆసియా దేశాల్లో టాప్. వర్చువల్ భేటీలో 400 మందిని తొలగించిన బెల్ 10 నిమిషాల్లో ఉద్యోగులకు పింక్ స్లిప్పులు. దేశ ఆర్థిక వృద్ధి రేటు వట్టి ప్రచారార్భాటమే రఘురాం రాజన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ 2 మహిళలతో పాటు 6 నక్సల్స్ మృతి.